వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నగరంలోని లాడ్జ్ సెంటర్ వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు 2 నిరసన కార్యక్రమం నిర్వహించి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ప్లకార్డ్స్ పత్రాలను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి అబద్దాలు, మోసపు పాలనకు 2 ఏళ్లైందని, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం తప్ప ఏమీ లేదని, కూటమి ప్రజా ప్రతినిధులు పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోను దగ్ధం చేశాం. సూపర్ 6 అని బాండ్స్ ఇచ్చినటువంటి వాటిని కూడా దగ్ధం చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియాలి. అదే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయామనే భావన రావాలి అనే ఉద్దేశంతో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా మేము వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓటర్లారా, మీరందరూ మోసపోయారు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానంటే నిరుద్యోగుల్ని మోసం చేశాడు. శ్రీనిధి అని చెప్పేసి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తానని దాన్ని మోసం చేశాడు. ఈ విధంగా అనేకమైన మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని, దొంగ స్వభావాన్ని బయట పెట్టేందుకే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న కార్యక్రమాలు చేశాం, ఇవాళ కార్యక్రమాలు చేశాం. మళ్ళా 9వ తారీఖున గుంటూరులో పబ్లిక్ ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెడతాం. 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగింపులు చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తాం. దీన్ని చూడలేక, సహించలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నైతే గుజ్జనగూడలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు తెలుగుదేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు? సిగ్గుందా మీకు? ఒక 11 సీట్లను ఎగతాళి చేస్తారుగా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకంత భయం? మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేసి మా ముక్కు పోకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు వాళ్ళ పేపర్లో చూసా, పుష్పచారం చేసే వారి మీదంతా కేసులు పెడతాడు. మా మీద పెడితే పెట్టాడు, పత్రికల మీద కూడా పెడతానంట, వీడియో ఛానల్స్ మీద కూడా పెడతా అంట. ఆయన భజన చేయాలి. భజన చేస్తే కేసులు పెట్టడు. భజన చేయకుండా వాస్తవాలు చెప్పారనుకో, ఇవన్నీ ఆ వాస్తవాన్ని కేసులు పెడతా అంట. పెట్టి చూద్దాం. కేసులు పెట్టవా? మీడియా మీద కేసులు పెడతావా? వాస్తవాలు చెప్పేటటువంటి కేసులు పెడతావా? ఎందుకంత భయం? మీడియా వెన్నుపోటుకి 2 ఏళ్ళు అయినాయి అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అది ఇంకా 3 సంవత్సరాలు వరాయించాలి అని చెప్పి బాధ కూడా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఈరోజు మీకు కావడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాగో డస్ట్బిన్లో పడేశారు. డస్ట్బిన్లో ఉన్న చెత్త ఎక్కడ తీసుకెళ్తారు? డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పేపర్లన్నీ ఉన్న చెత్తని కాలుస్తారు. ఆ పని మేము చేస్తున్నాం. ఎందుకంటే మీరు డస్ట్బిన్లో వేసిన మేనిఫెస్టోని మీరు పూర్తి చేయట్లేదు. మీరు పూర్తి చేయాల్సిన హామీలను, మీరు చెప్పిన హామీల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండి కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళ కోసం, వాళ్ళ అవినీతి అంటే వాళ్ళు జేబులు నింపుకోవటానికి, అలాగే అమరావతి ప్రాంతంలో వాళ్ళ భూముల్ని కాపాడుకోవడానికి తప్ప ప్రజల కోసం అనే మాట లేదు. కాబట్టి ఈ 2 రోజులు కూడా, నిన్న ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెంట ఉన్నారు. కాబట్టి మనం అందరం ఉండాలి, ప్రజలకి చూపించాలి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అని చెప్పి ఈ 2 సంవత్సరాలు చేసిన అవినీతి అలాగే అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 40% షేర్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బలం పెరుగుతుంది. మీరు చేస్తున్న అరాచక పాలన వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్
అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ ఉండదు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే డిఎస్సి లాంటి పరీక్షలు పెడితే వాటికి కూడా లీకేజీలు, ఎగ్జామ్ రాయకుండా దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితులు, వ్యవసాయ రంగానికి కనీసం పండినటువంటి పంటల గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కోరుకునేది, ఆశించేది ఒక్కటే, 5 సంవత్సరాలు పరిపాలన చేయమని నీకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు కేవలం నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికో, నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పంచిపెడతానికో ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావే తప్ప ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము ప్రభుత్వానికి, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా ఇవాళ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంతో ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల కాలమైనా కూడా ప్రజా పరిపాలన పాలించండి, ప్రజాస్వామ్య విధానాల్ని ఈ రాష్ట్రంలో కొనసాగించండి. అప్రజాస్వామిక విధానాలతో ముందుకు సాగుతామంటే